ప్రైవేటు సంస్థల్లోని గ్రూప్ సి, డి కేటగిరీ ఉద్యోగాల్లో కన్నడిగులకు 100% రిజర్వేషన్లు తప్పనిసరిగా అంటూ చేసిన ప్రకటనపై సిద్ధరామయ్య సర్కారు పిల్లిమొగ్గలు వేస్తోంది. ఇప్పటికే సంబంధిత బిల్లుకు కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కానీ ప్రభుత్వ నిర్ణయం కాస్త తీవ్రంగా వివాదాస్పదం కావడంతో కొంతమేర టోన్ తగ్గించింది. మొత్తంగా స్థానికంగా ఉన్న వారిని దృష్టిలో పెట్టుకొని చూస్తే పైకి ఇది బాగానే కనిపించినా ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారి పాలిట మాత్రం ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంకా చెప్పాలంటే తీవ్ర వివాదాస్పదమైంది. రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు రంగ సంస్థల్లోని గ్రూప్ సి, డి గ్రేడ్ కేటగిరీ పోస్టుల కింద ఉండే ఉద్యోగాల్లో కన్నడ ప్రజలకి 100% రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ ఉద్యోగాలు కల్పించేందుకు రూపొందించిన బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. కర్ణాటక రాష్ట్ర ఉపాధి బిల్లు 2024 పేరుతో రూపొందించిన ఈ బిల్లు ద్వారా స్థానికతకు పెద్దపీట వేసింది సిద్ధరామయ్య ప్రభుత్వం. అయితే గతంలోనూ పలుమార్లు లోకల్ నినాదం వినిపించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఈసారి ఆ దిశగా మరింత ముందడుగు వేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం గ్రూప్ సి, డి కేటగిరీ ఉద్యోగాల్లోనే కాదు, ఈ బిల్లు ప్రకారం ఇతర పోస్టులకు రిజర్వేషన్లు వర్తించనున్నాయి. మేనేజ్మెంట్ పోస్టుల్లో 50%, నాన్ మేనేజ్మెంట్ క్యాడర్లో 75% స్థానిక అభ్యర్థులను నియమించడం తప్పనిసరి చేస్తూ ఈ బిల్లును రూపొందించారు. కన్నడ ప్రజలకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు వచ్చేలా చూడటం, స్వరాష్ట్రంలోనే మంచి జీవనం సాగించేలా అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు అధికార పార్టీ నేతలు. Industries issues also will be addressed. So there is a confusion. Wherever there is skill, wherever there is talent, wherever there is administrative this one. So wherever there is an equal opportunity, both are on the same footing. There it was an advisory thing what was addressed told by Mr. Mohammad Mohsin, but there had been a confusion. We will resolve this confusion in the interest of Kannadigas also, as well as let industries, IT companies do not have fear. Bill has been brought in by the Labour Department. They are yet to consult with the industry, the Minister of Industry and the Department of Information Technology. I'm sure that before coming up with the rules of the bill, they will have due consultations with the respective ministries and more importantly, a wider consultation with the industry. So there is no need to panic. We are going to safeguard the jobs for the state as well as encourage investments in the industries with their consultation. Karnataka population, especially Bangalore population, has gone 1.4 crores only because outsiders coming here. They are working here. We don't want to harm anyone. We are just looking, we will give them a scope. There are some suggestions which has come on this issue. We are just looking at it. There are various organizations, but we know the sentiments of various IT, BT people, technicians. We will just look at their anger. ఈ రిజర్వేషన్లకు ఎవరు అర్హులు, సంబంధిత అభ్యర్థులకు ఏ అర్హతలు ఉండాలి అంటారా? అక్కడికే వస్తున్నాం. కర్ణాటకలో జన్మించిన వారు, లేదంటే రాష్ట్రంలో 15 ఏళ్లుగా నివసిస్తున్న వారు, కన్నడ భాష మాట్లాడటం, చదవడం, రాయడం తెలిసిన వారు రిజర్వేషన్లకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా కన్నడ భాషతో సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ కలిగి ఉండటం తప్పనిసరి. లేదంటే ప్రభుత్వం నోటిఫై చేసిన నోడల్ ఏజెన్సీ ద్వారా నిర్దేశించిన మేరకు కన్నడ ప్రావీణ్యం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే పరిశ్రమలు, ఆయా సంస్థలు ప్రభుత్వ సహకారంతో స్థానిక అభ్యర్థులకు 3 ఏళ్ల పాటు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాయి. కర్ణాటక మంత్రివర్గం ఆమోదించిన ఈ బిల్లుపై పారిశ్రామిక వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. ఇలాంటి నిర్ణయాలతో కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతాయంటూ అభిప్రాయపడ్డారు కార్పొరేట్లు. ఇది పూర్తిగా వివక్షతతో కూడినదంటూ అభిప్రాయపడ్డారు ఇన్ఫీ మాజీ CFO మోహన్ దాస్ పాయ్. Now this is draconian, illegal. There are no dearth of jobs in Karnataka. There is no discrimination against anybody. You ask any employer, when they hire people, they see whether you pass this test or you got a skill, whether you're a male or female, they don't care. Whether you come from anywhere, they don't care. So long as the Indian citizen, they give you a job. Now ask yourself, if you look at the conditions, whether you will be a local.
There are many people from the minority communities who have studied Urdu. They don't have Kannada in their school leaving certificate. So will they all be discriminated because they are not local? They're beating their own constituents, own supporters. If you want to promote Kannadigas for jobs, spend more money on higher education. Train them, spend more money skill development, spend more money internships, spend more money on apprenticeship programs so they all become skilled. Not like this. What are you trying to achieve by this? Nothing except the thing. And I'm surprised. Chief Minister Siddaramaiah has been Chief Minister earlier. He's been finance. He knows everything. నైపుణ్యం ఉన్న సిబ్బంది నియామకాల విషయంలో మినహాయింపులు ఉండాలన్నారు బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా. సాంకేతిక రంగంలో కర్ణాటక అగ్రస్థానంలో ఉందని, దానిని ప్రభావితం చేసే బిల్లును అనుమతించవద్దని సూచించారు. కన్నడిగులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వీలు కల్పించే బిల్లు కాస్త తీవ్ర వివాదాస్పదంగా మారడంతో మల్లగుల్లాలు పడుతోంది కర్ణాటక ప్రభుత్వం. బిల్లును మంత్రివర్గం ఆమోదించిన తర్వాత తాను ఎక్స్లో చేసిన ట్వీట్ను తొలగించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. అనంతరం కార్మిక మంత్రిత్వ శాఖ ఈ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత ఇచ్చింది. ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ కోటాలో 70%, మేనేజ్మెంట్ కోటాలో 50% పోస్టులను మాత్రమే కన్నడిగులకు కేటాయించాలని తాము చెప్పినట్లు తెలిపింది. ఉద్యోగాల్లో స్థానికతకు పెద్దపీట వేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం కొత్తేమీ కాదు. గతంలోనూ హర్యానా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే సరిగ్గా అమలు చేశాయా లేదా అన్న సంగతి పక్కన పెడితే అసలు పూర్తి స్థాయిలో 100% రిజర్వేషన్ అనడంతోనే సమస్య మొదలైంది. సాధారణంగా మెట్రో సిటీలైన బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా లాంటి మహానగరాలకు ఎంతోమంది ఉద్యోగాల కోసం వలస వస్తూ ఉంటారు, ఉపాధి వెతుక్కుంటారు. అలాంటిది సొంత రాష్ట్రం ప్రజలకే 100% రిజర్వేషన్లు అంటే అది సరైంది కాదన్న వాదన ఇతర రాష్ట్రాల వారి నుంచి వినిపిస్తోంది. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం పునరాలోచన చేయాలన్న డిమాండ్లు అన్ని రాష్ట్రాల ప్రజల నుంచే కాదు, కార్పొరేట్ల నుంచి వినిపిస్తున్నాయి.